నమః. శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు అంటే కృష్ణ పక్షంలో అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాం. పిల్లలు బాగుండాలంటే పిల్లలున్న తల్లులు పోలాల అమావాస్య నాడు ఈ వ్రతం చేసుకుంటాం. ఈరోజు పోలాల వ్రతం చేసుకునేవారు కందమ్మ కొనిపెట్టి పూజిస్తాం. ఈసారి పోలాల అమావాస్య ఇప్పుడు వచ్చింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు అంటే కృష్ణపక్షంలో అమావాస్య నాడు పోలాల అమావాస్య జరుపుకుంటాం. ఈసారి పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది, పోలాల అమావాస్య తేదీ సమయంతో పాటు ఆ రోజు ఏం చేయాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి, వారి భవిష్యత్ బాగుండాలంటే ఏం చేయాలి వంటి వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. అమావాస్య తేదీ సమయం. ఈసారి పోలాల అమావాస్య ఆగస్టు 23వ తేదీన. ఆ రోజు గ్రామ దేవతలను ఆరాధించడం వల్ల విశేషం ఫలితాన్ని పొందవచ్చు. సంతాన అభివృద్ధి చెందడంతో పాటు సంతాన రక్షణ కలుగుతుంది. ఉదయం 11:20 వరకు ఉంది. ఈ అమావాస్య పోలాల అమావాస్య. అమావాస్య నాడు ఎప్పుడైనా శనివారం వస్తే దాన్ని శని అమావాస్య అంటాం. ఈసారి పోలాల అమావాస్య శని అమావాస్య కూడా అంటాం. పశువుల పండుగ జరుపుకుంటాం. పల్లెటూరులో పోలాల అమావాస్య నాడు పశువుల పండుగగా జరుపుకుంటాం. ఈరోజు ఎడ్లను పూజించే సంప్రదాయం ఉంది. పిల్లలు బాగుండాలని చేసే వ్రతం. పిల్లలు బాగుండాలని పిల్లలు ఉన్న తల్లులు ఈ పోలాల అమావాస్య నాడు వ్రతం చేసుకుంటారు. ఈరోజు పోలమ్మ వ్రతం చేసుకునేవారు కందమక్కను పెట్టి పూజిస్తారు. ఆ రోజున వ్రతం చేసే అమ్మవారికి కట్టిన తోరణాన్ని పిల్లలకు కడితే పిల్లలు సంతోషంగా ఉంటారని నమ్మకం. సంతానం కావాలనుకునే వారు కూడా పోలాల అమావాస్య వ్రతాన్ని జరుపుకుంటాం. మగపిల్లలు పుట్టాలంటే బూరెలు, ఆడపిల్ల పుట్టాలంటే గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా 9 రకాల కూరగాయలను పులుసులో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అమావాస్య ప్రాముఖ్యత. పోలాల అమావాస్య నాడు సంతానం సంతోషంగా ఉండాలని, సంతానానికి ఎక్కువ సమస్యలు ఉండకూడదని జరుపుకుంటారు. సంతానం కలగాని వారు కూడా పోలాల అమావాస్య వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అనేక వ్రతాలు చేసుకుంటాం. శ్రావణ మాసం చివరి రోజు పోలాల అమావాస్య చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. పూజా విధానం. కంద మొక్కలకు పూజ చేసేటప్పుడు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. తలస్నానం చేయాలి. ఇంటి శుభ్రంగా చేసుకోవాలి. మహిళలు పిల్లలు తీసుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేయాలి. తర్వాత ఇంటికి వచ్చి వ్రతం చేసుకోవాలి. పసుపుతో పోలేరమ్మను చేసుకుని పూజ చేయాలనుకునేవారు ఒకచోట పీట ఏర్పాటు చేసి బియ్యం పోసి దానిపై ఏర్పాటు చేసుకోవాలి. వినాయకుని పూజించిన తర్వాత అమ్మవారిని అష్టోత్తరంతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత పసుపు రాసిన దారానికి పసుపు కొమ్ముని కట్టి ఆ తర్వాత ఆ తోరణాన్ని పూలతో పూజించాలి. తోరణంలో ఒక తోరణాన్ని అమ్మవారికి సమర్పించి మిగిలిన వాటిని పిల్లల మెడలో వేయాలి. ఇలా వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యాలు కలుగుతాయి. మాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.